సంక్రాంతి విన్నర్ ఎవరో నేను అందరికన్నా ముందు చెప్పాను. సినిమా రిలీజ్ కాకముందే చెప్పాను. సంక్రాంతికి వస్తున్నావే సంక్రాంతి విన్నర్ అని. మీరు గమనించొచ్చు. మీరు 'డాకు మహారాజ్' రివ్యూలోకెళ్తే 'డాకు మహారాజ్' రెండో సినిమా అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాను రాబోతున్న 2 రోజుల్లో రాబోతున్న సినిమా నంబర్ 1 అవుతుందని ముందే జోస్యం చెప్పాను. అదే నిజమైంది. క్రింజి కామెడీయా, ఆ కామెడీ, ఈ కామెడీ అంటూ పడనోళ్ళు రకరకాల కామెంట్లు చేస్తున్నా కూడా 131 కోట్లు 4 రోజుల్లో కలెక్ట్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. దాని టార్గెట్‌ని 2.5 రోజుల్లో పూర్తి చేసుకున్న సినిమా. డబ్బులొచ్చిన సినిమానే హిట్ సినిమా. అంతేగాని ఆ కామెడీ ఏంటి, ఈ కామెడీ ఏంటి ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాలో మనకి సినిమా సక్సెస్ ఎందుకయింది అనేది ఆలోచిస్తే ఒకటి ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం. ఓటీటీల మీద కూడా ఒక చిన్న విమర్శ ఆ బుల్లిరాజు క్యారెక్టర్ మీద అంటే ఓటీటీలు చూస్తే పిల్లలు చెడిపోతారని. ఎందుకంటే ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో ఫక్కని ఉందనుకోండి దెంగేయ్ అని చెప్పి డైరెక్ట్‌గా పెట్టేస్తున్నారు. సో, అట్లా అవి విన్నప్పుడు నేచురల్‌గా పిల్లలు పాడైపోతారు కాబట్టి, ఆ వర్డ్స్ అనే చెడ్డ మాటలు నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి, ఆ కరెక్ట్‌గా సెటైరికల్ కామెడీని అనిల్ రావిపూడి చక్కగా జనాలకు చెప్పే విధంగా ఓటీటీలో పెడితే, ఆళ్ళ బూతులు చూస్తే పిల్లలు ఏ రకంగా అవుతారనేది బుల్‌రాజు క్యారెక్టర్‌లో చూడడమే కాకుండా, నిన్ను కొలుకుతా అనే కామెడీ, తర్వాత గోదారి గట్టు మీద రామచిలకవే భీమ్స్ సీరియల్‌లో మ్యూజిక్. దీంట్లో ఒక వరుస క్రమం యేసుకుంటే ఈ సినిమా సక్సెస్‌కి కారణము అనిల్ రావిపూడే మొత్తం అనుకుంటే తప్పు. అనిల్ రావిపూడి కారణం ఏ రకంగా అంటే అట్లాంటి టెక్నీషియన్స్ ఎన్నుకోవడం అనిల్ రావిపూడి సక్సెస్. ఎట్లా అంటే 'భీమ్స్' సంగీతం లేకుంటే ఈ సినిమా హిట్ అయ్యేదా? ఒక్కసారి 'గోదారి గట్టు మీద' పాట రమణ గోగుల పాడకుండా ఉండి ఉంటే కూడా ఆ పాట అంత హిట్ అయ్యేది కాదు గ్యారంటీగా. మరి ఆ పాట ఆయనతోనే పాడించాలని చెప్పి అమెరికా నుంచి పిలిపించి మరి పాడిపించడమే అనిల్ రావిపూడి యొక్క సక్సెస్. అందులో ఎంత లేదన్నా కూడా వెంకీ మామతో పాట పాడించడము అంటే ఈ పాట పాడించారుగా ఇంగ్లీష్‌లో అనేటువంటి ఒక సాంగ్ ఒకటి పాడించాడు కదా! అట్లాగే 'బ్లాక్ బస్టర్ పొంగలు' అనే పాట కూడా కలర్‌ఫుల్‌గా ఉండడము. ఆ వెంకీ పాడిన పాట కూడా బాగా హిట్ కావడము. సో, వెంకటేష్ వాయిస్ కూడా సరిపోయింది ఆ పాటకి. సో, దాన్ని ముందు ప్రమోషన్‌లో అతను వెంకటేష్ పాడితే డైరెక్టర్ భయపడినట్టుగా పెట్టినటువంటి ప్రమోషన్ వీడియోలు కావచ్చు, ఇవన్నీ బాగున్నాయి. ఇందులో హీరో వెంకటేష్ కాకుండా సినిమాను ఊహించుకోగలమా? అట్లాగే ఐశ్వర్య రాజేష్‌ని హీరోయిన్ కాకుండా ఊహించుకోగలమా? ఐశ్వర్య రాజేష్ ప్లేస్‌లో ఎవ్వరు చేసినా కూడా క్యారెక్టర్ అంత పండేది కాదు. డాన్స్ చూసారా ఎంత ఉత్సాహంగా చేసిందో? అట్లాగే 'బుల్‌రాజ్' చేసిన అబ్బాయి, ఆ అబ్బాయి కాకుండా ఇంకొక అబ్బాయి చేస్తే కూడా కామెడీ ఆ స్థాయిలో వచ్చేది కదా! చబ్బీగా భలే ఉన్నాడు అతని యాసతోటి అంత బ్రహ్మాండంగా ఉంది. ఆ గోదావరి యాస పెట్టి, ఇటు తెలంగాణ ఇది పెట్టి, ఏదో మొత్తానికి అన్ని భాషలకు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ కూడా పెట్టినట్టుగా బాగా గమనించండి. గోదావరి యాసను అది అక్కడి అల్లుళ్ళని గౌరవించే తీరు. అయితే తోడల్లుళ్ళు 24 గంటలు సెక్స్ పని మీదే ఉంటారు. వాళ్ళకి అది తప్ప ఇంకేది లేదని రకరకాల విమర్శలు ఈ సినిమా మీద వచ్చినా, అక్కడ వాళ్ళు చెప్పదలుచుకుంది ఏందంటే 24 గంటలు సెక్స్ పని మీద ఉండడం అని కాదు. అక్కడ ఇతనికి భార్య దొరకట్లేదు, మామ అడ్డుపడుతున్నాడు మురళీధర్ గౌడ్ ప్లేస్‌లో కాబట్టి, ఆ కామెడీ అది చూపించాలని చూపించారు. కొందరు నెగెటివ్ కామెంట్స్ దీని మీద పెట్టారు ఈ సినిమా మీద. ఇది అదేమంటారు క్రంజీ కామెడీ అని, ఇంకే కామెడీ అని, ఆ తర్వాత వాస్తవంగా దూరంగా ఉందని అవి ఏముంటే మనకెందుకు? కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీతోటి ఎళ్లి చూసామా లేదా? ఆడ ఇందులో చీరలు ఎప్పుకోవడాలు లేవు, క్లబ్ డాన్సులు లేవు. చాలా నీట్‌గా సినిమాని మనకి ప్రేక్షకులకు ఒక ఫ్యామిలీతోటి ఎళ్తే ఇబ్బంది పడకుండా చేశాడు గదా! అంతవరకు హ్యాపీ గదా! వాళ్ళిద్దరు పోట్లాడుకోవడం బావుంటదంటే సౌత్‌లో పోట్లాట చూస్తుంటే బాగెందుకుండదు? మనం ఇంటి పక్కన పోట్లాటలు జరుగుతుంటేనే చాలా ఆసక్తిగా ఎళ్లి చూస్తాం. అది మానవ మేనరిజం. ఇప్పుడు ఎవరన్నా యాక్సిడెంట్ జరిగితే కూడా రోడ్డు మీద మీరు గమనించండి. సాయం చేయడాలన్న దృక్పథం కన్నా చూడాలన్న దృక్పథంతో 99% వెళ్ళేవాళ్ళు వాళ్ళే. గాలి రాకుండా కూడా చేస్తారు. ఎవడైనా యాక్సిడెంట్ అయిన వ్యక్తిని. అంటే క్యూరియాసిటీ అక్కడ ఏం జరుగుతుందో చూడాలని అంతే. కానీ పాల్గొనడానికి కాదు. అట్లాగా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనిల్ రావిపూడి యొక్క కథ అద్భుతమైన కథ. అబ్బో! దీనంత మించిన కథ అని కాదు. యానిమల్‌లో పరిచయమైనటువంటి ఆ మరాఠీ నటుడు ఇందులో అతను జైలర్ పాత్ర వేయడము, అది కొంత వేరైటీగా అనిపించింది. నేను మొదటి రివ్యూలో కూడా చెప్పా. అది వెన్నెల కిషోర్ గాని, రాజేంద్ర ప్రసాద్ గాని చేసుంటే సినిమా ఇంకో స్థాయిలో ఉండేదని చెప్పా. సో, అది లేకపోయినా కూడా ఇవాళ జనాలు ఇంతగా ఆదరిస్తున్నారంటే వాళ్ళకి ఇంకొక లేదక్కడ సోర్సు. 'పుష్ప 2' తర్వాత సరైన సినిమా ఏది లేదు. లేకపోతే ఆ టైంలో 'డాకు మహారాజు' కొంతవరకు మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే, ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇది కట్టిపడేసింది 'సంక్రాంతికి వస్తున్నాం'. విక్టరీ వెంకటేష్ లేకపోయినా, ఐశ్వర్య రాజేష్ లేకపోయినా, రమణ గోగుల వాయిస్ లేకపోయినా, భీమ్స్ సీరియల్‌లో మ్యూజిక్ లేకపోయినా ఇది ఇంత వండర్స్ చేసేది కాదనేది నిర్వివాదాంశం. మీనాక్షి చౌదరిని కూడా డామినేట్ చేసి ఐశ్వర్య రాజ్ చేసిన స్టెప్పులు గాని తెలుగమ్మాయి అమ్మాయి. 'మల్లెమొగ్గులు' హీరో రాజేష్ కూతురు. సో, అద్భుతంగా ఆమె అంతకుముందు తమిళ్ సినిమాలో ఎన్నో హీరోయిన్‌గా చేసింది. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిందామె. మనిషి చామనలుపులో ఉంటదామె.
అయినా కూడా ఆమె పర్ఫార్మెన్స్ వెంకటేష్ పక్కన అసలు ఏజ్ గ్యాప్ ఏమైనా కనబడిందా మీకు? జంట అంటే జంటలాగా కనబడింది. అట్లాగే వెంకటేష్ కూడా మరి అంత ఏజ్డ్ మనిషి నిజానికి వాళ్ళకు మామయ్య తండ్రి వయసు ఆయన. అంత అంత వయసున్నా కూడా మరి ఆ పక్కన మ్యాచ్ అయిపోయాడంటే ఆయన హెల్త్ రహస్యం చూడండి. అక్కడికి అనిల్ రావిపూడి నా పార్ట్స్ అన్నీ వీక్ అయిపోయాయని ఒక సెటరైరికల్‌గా ఆయన మీద ముదురు బెండకాయ అని ఒక డైలాగ్ రాసి, ఆ తర్వాత ఈ చెయ్యి పట్టేసిందని, కాలు పట్టేసిందని అంటే ఆళ్ళు ఒకసారి చెయ్యి లేపితే కొట్టడానికి నిజంగా లేపాను నేనంటే, కాదు కాదు మీ చెయ్యి పట్టుకుంటదండి అని చెప్పి పెళ్ళాంతో అనిపించడాలు. ఆ తర్వాత పెళ్ళాము కొట్లాడుకుంటా ఉంటే కోపం వచ్చేసి ఇంకా ఏదైనా చేసేస్తానని అంటే మనిషి బర్న్ ఫైర్ ఒక ఆడది కోపం తెప్పిస్తే ఏ రకంగా ఉంటదనే దాన్ని అనిల్ రావిపూడి కామెడీగా చెప్పడము. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటదని శ్రీనివాసరెడ్డి గడ్డేసి చూపించడము. శ్రీనివాసరెడ్డి 24 గంటలు పక్కన ఉండి ట్రీట్ చేయడం. ఇవన్నీ సత్యదూరాలు పక్కన పెట్టండి. కామెడీ నవ్వినామా లేదా? చచ్చిపోయిన శవము అతని పప్పు పాత్రను తీసుకొచ్చి అతనికి పప్పన్న నువ్వు తినా అని చెప్పేసి ఇట్లా నెట్టేసి కింద పడిపోతే ఆ కారు గుద్దితే ఏమవుతుందో అని అంటే బస్సు గుద్దితే ఏమవుతుందో అంటే బస్సు గుద్ది చచ్చిపోవడం. చచ్చిపోయినా కూడా అక్కడ అతను ముందు ఇట్లా నడుం భాగాన్ని ముందుకు ఊపుతూ ఒక భయంకరమైనటువంటి ఒక బూతు చేష్టలు చేసినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి అక్కడ ఏమి ఇబ్బంది కలిగించాల. బాగుంది. నీకు ఇంటెలిజెన్స్ తెలుసా? ఏఐ ఇంటెలిజెన్స్ తెలుసా నీకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ తెలుసా అంటే ఏవి తెలుసా నీకు? ముందు నీ ఇంట్లో ఎవరు వస్తున్నారో చూసుకోరా, నీ పిల్లందరికి ఎవడో వస్తున్నాడు అని చెప్పి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. నీకెట్లా తెలుసురా బుల్రాజ్ అని తండ్రి అడిగితే, నేను స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు చూశానులే అని చెప్పడం. అదంతా కూడా ఆ కామెడీ పండిపోయింది. ఇది నిజమైన కామెడీయా? ఇది కాబట్టి సినిమా అంటేనే డ్రామాటిక్. నీకు నిజ జీవితం చూపిస్తే నీకు కామెడీ ఎందుకు పుడుతుంది? కాబట్టి దీంట్లో కూడా మళ్ళీ వక్ర భాషలు ఏరుకోవడము, ఆ భూతద్దాలు పెట్టి చూసుకోవడం అన్నీ చేతగాని వాళ్ళు చేసే పనులు. ఆ చేతనయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే చూసుకొని సినిమా ఎంజాయ్ చేసుకొని హ్యాపీగా నవ్వుకొని బయటకు రావడమే. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. నేను మొట్టమొదటి రోజే చెప్పా ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని. దిల్ రాజుకి డిస్ట్రిబ్యూటర్గా డాకు మహారాజు మంచి ఫలితమే ఇచ్చింది. గేమ్ చేంజర్లో డబ్బులు పోయాయి అనుకొని అతని పట్ల అభిమానులు బాధపడితే ఆ డబ్బేదో ఈ సినిమా ద్వారా పుష్కలంగా వచ్చేసి మళ్ళీ దేవుడు బ్యాలెన్స్ చేశాడనే చెప్పాలి. సో గేమ్ చేంజర్లో పోయిన డబ్బులన్నీ ఇక్కడ గేమ్ చేంజ్ చేసి సంక్రాంతికి వస్తున్నాం అంటే ఆ కనకమహాలక్ష్మి వచ్చేసినట్టే. అట్లాగే డాకు మహారాజ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఆ రకంగా దిల్ రాజుకి ఏ రకమైన ప్రాబ్లం కాల. 2025 ఈజ్ ఏ విన్నర్ ఫర్ దిల్ రాజు. కాబట్టి గేమ్ చేంజర్ కూడా ఆ సినిమా మరీ ట్రోల్ చేసినంత ఘోరంగా ఏం లేదు. ఆ సినిమా భారతీయ 2 లాగా అయితే ఏం లేదు. భారతీయ 3 అని కామెంట్ చేశారు, కానీ అట్లా ఏం లేదు. సినిమా బాగానే ఉంది. కానీ ఎందుకో సినిమా జనాల్లో బాగా ట్రోలింగ్కి గురై అదొక మంచి సినిమాని మరి పబ్లిసిటీ వల్ల కిల్ అయింది. ఎందుకంటే ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్గా ఉంది గేమ్ చేంజర్లో. అయినా కూడా ఆ సినిమాని బాగా ట్రోల్ చేసి సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్లనే ఆ సినిమా ఫ్లాప్ అయింది అనడం నిర్వివాదాంశం. మరి ఈ సినిమా ఎందుకు సోషల్ మీడియా ఎత్తుకుని తలకెక్కి అంటే ఈ సినిమాలో మంచి కామెడీ ఉంది. పండగకి కావాల్సినటువంటి మసాలాలు ఉన్నాయి. గోదావరి గట్టు మీద రిపీట్ చేస్తూ పాట 3 సార్లు వాడుకునే తీరు బాగుంది. సో ఆ పాట భీమ్స్ సీరియల్లో మ్యూజిక్ లేకపోయినా, వెంకటేష్ లేకపోయినా, రాజేష్ లేకపోయినా, తర్వాత ఈ సినిమాలో రమణ గోగుల పాడకపోయినా ఈ సినిమా ఇంపాక్ట్ ఇంత ఉండేది కాదని గ్యారంటీ. ఆ తర్వాతే అనిల్ రావిపూడి. అయితే వీళ్ళందరినీ మిక్స్ చేసిన టాలెంట్ ఎవరిది? క్లైమాక్స్ ఎండ్లో పిట్టగోడ మీద కనబడ్డ అనిల్ రావిపూడిది. అందుకే అనిల్ రావిపూడి గ్రేట్. అతను 8 సినిమాలు కన్సిక్యూటివ్గా హిట్ అయ్యి ఇంకో నెక్స్ట్ సినిమా కూడా త్రిబుల్ హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అతను వెంకటేష్ చేసిన 4 సినిమాలు కూడా సూపర్ హిట్లు అయ్యాయి. F1 కావచ్చు, F2 కావచ్చు, F2 చేశాడు, F3 చేశాడు, ఆ తర్వాత ఈ సినిమా చేశాడు. సో హ్యాట్రిక్ ఇక్కడ హ్యాట్రిక్ ఆ సంస్థ ప్రకారంగా సీతం వాకిట సినిమాలు చేయడం దిల్ రాజుకి చేశాడు. ఇట్లా ఈయనకి అనిల్ రావిపూడికి 3 సినిమాలు, దిల్ రాజుకు 4 సినిమాలు జరిగినాయి. సో మొత్తానికి ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని 2 రోజుల ముందే చెప్పిన నా జోస్యం ఫలించిందని గమనించండి. ఒకసారి వెళ్ళి డాకు మహారాజు 12వ తారీఖున రిలీజ్ అయిన సినిమాకి ఆ రోజు సాయంత్రమే నేను ఇంటర్నెట్లో పెట్టాను, మీరు చెక్ చేసుకోవచ్చు. దాంట్లో చెప్పాను నేను ఈ సినిమా రాబోతున్న సినిమా రిలీజ్ కాకముందే చెప్పా నంబర్ 1 సినిమా అవుతుందని. ఇవాళ అదే నిజమైంది. ఇంకా కొంతమంది డాకు మహారాజు నంబర్ 1 సంక్రాంతి విన్నారని అంటున్నా కూడా డాకు మహారాజు ఎట్టి పరిస్థితుల్లోనూ నంబర్ 1 కాదు, నంబర్ 2 స్థానంలోనే ఉంది. నంబర్ 1 స్థానంలో ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ సినిమా సంక్రాంతికి వస్తున్నామే హిట్. ఈ లోపాలు లేవా ఇందులో? తర్వాత నేల విడిచి సాము చేయలేదా? ఇవన్నీ అంటే అన్నీ ఉన్నాయి, కానీ ఎంటర్టైన్మెంట్ చేశాడా లేదా అంతే. గోదావరి గట్టు మీద చామ చిలక ఆ పాట చాలు సినిమాకి, ఇంకా అంతే. అది హమ్ చేసుకుంటూ ఫ్యామిలీస్ అంతా హ్యాపీగా సినిమాకి వెళ్ళిపోతున్నారు. ఇంకా మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేరు మాధవ్. నమస్తే, జై హింద్.